రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, రజియా సుల్తానా, అహల్యా హోల్కర్ లాంటి స్వాతంత్ర సమరయోధుల గురించి విన్నాం కానీ కిట్టూరు రాణి చెన్నమ్మ గురించి చాలా అరుదుగా వినుంటాం. రాణి చెన్నమ్మ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్. 1857 లో జరిగిన సిపాయి తిరుగుబాటే మనం మొట్టమొదటి తిరుగుబాటు అనుకుంటాం. కానీ రాణి చెన్నమ్మ ఈ సిపాయి తిరుగుబాటుకి 3 దశాబ్దాల ముందే 1824 లో బ్రిటిషర్స్ తో పోరాడింది. రాణి చెన్నమ్మ లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ఈమె బెళగావి డిస్ట్రిక్ట్ కర్ణాటకలో జన్మించి రాజా మల్లసర్జాని వివాహం చేసుకుని కిట్టూరుకి రాణి అయింది. భర్త మరణాంతరం బ్రిటిష్ వారు నియంత్రణను కోరుకోగా చెన్నమ్మ తీవ్రంగా వ్యతిరేకించి 1824లోనే బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా కిట్టూరు తిరుగుబాటుని ప్రకటించింది. రాణి చెన్నమ్మ బ్రిటిషర్స్ తో మొదటి యుద్ధంలో గెలిచినప్పటికీ తర్వాత యుద్ధంలో బైల్హంగల్ ఫోర్ట్ లో మరణాంతరం వరకు బ్రిటిషర్స్ ఆమెని నిర్బంధించారు. ఈ తిరుగుబాటుకి 200 ఏళ్లు అయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఈమె బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా స్టాంప్స్ అండ్ కాయిన్స్ రిలీజ్ చేశారు. కర్ణాటక గవర్నమెంట్ కూడా కిట్టూరు ఉత్సవ్, నాను రాణి చెన్నమ్మ లాంటి క్యాంపెయిన్స్ లాంచ్ చేసి భారత మహిళల్లో పోరాట స్ఫూర్తిని పెంపొందించారు. ఇలాంటి అన్సంగ్ వారియర్స్ కథలను స్మరించడం ద్వారా భవిష్యత్ తరాలకు ధైర్యం, త్యాగం, దేశభక్తితో పాటుగా ప్రపంచం కూడా మన చరిత్రను భారతీయ దృక్కోణంలో తెలుసుకుంటుంది.